మాజీ ఎమ్మెల్యే విమర్శలు అధికార పార్టీని ఇరకాటంలో పడేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తనకిచ్చిన మాట నిలబెట్టుకోలేదని ఫైర్ అవుతున్నారు ఆ మాస్ లీడర్. కొన్ని నెలలుగా కాంగ్రెస్ కి దూరంగా ఉంటున్నారని బాంబు పేల్చారు. నియోజకవర్గంలో నేతల మధ్య వివాదాలే మాజీ ఎమ్మెల్యేకు మంట పెట్టాయా? పార్టీ మారిన కేసీఆరే తనకు దైవం అంటున్న ఆ ఎక్స్ ఎమ్మెల్యే మాటల్లో ఆంతర్యం ఏంటి? కాంగ్రెస్ పార్టీకి హ్యాండ్ ఇచ్చిన ఆ నాయకుడెవరు? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాస్త గ్యాప్ తర్వాత ఒక్కసారిగా మళ్లీ పొలిటికల్ హీట్ మొదలైంది. గత ఎన్నికల్లో ఓడిపోయాక అధికార పార్టీలోకి వచ్చిన నేతలు ప్రాధాన్యం దక్కకపోవడంతో పక్కచూపులు చూస్తున్నారు. తాజాగా యూటర్న్ తీసుకుని కొందరు స్వరం పెంచడం స్థానిక ఎన్నికల ముందు అధికార పార్టీలో అలజడి రేపుతోంది. ఆదిలాబాద్ తూర్పు జిల్లాలో అధికార పార్టీ నేతల మధ్య గ్రూపు విభేదాలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సిర్పూర్ మాజీ శాసనసభ్యుడు కోనేరు కోనప్ప పొలిటికల్ స్టాండ్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. కాంగ్రెస్ పార్టీలోనే మొదట రాజకీయ జీవితం మొదలుపెట్టారు కోనేరు. తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాష్ట్రంలో రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కోనప్ప కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి అధికార పార్టీపై ఆగ్రహంతోనే ఉన్నారు కోనప్ప. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ కి పార్టీ ప్రాధాన్యం ఇవ్వడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ త్వరలోనే రాజకీయ భవిష్యత్తును నిర్ణయించుకుంటానని ప్రకటించారు. కోనప్ప ఈ రేంజ్లో రియాక్ట్ కావడానికి కొన్ని కీలక కారణాలున్నాయంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సిర్పూర్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నికలు రావడంతో అసంపూర్తిగా నిలిచిపోయాయి. కాంగ్రెస్ పార్టీలో చేరితే గత ప్రభుత్వంలో పెండింగ్లో పడ్డ పనులు కంప్లీట్ చేస్తామని కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చాకే కోనప్ప అధికారంలో చేరారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కానీ పార్టీలో చేరాక అనుకున్నదొకటి అయ్యిందొకటి. కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు కూడా కోనప్పకి చికాకు తెప్పించాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండే విఠల్ కాంగ్రెస్ పార్టీలో చేరడమే కాదు, సిర్పూరు నియోజకవర్గంపై దృష్టి పెట్టారు. ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి విఠల్కు ప్రాధాన్యమిస్తుండడం కూడా కోనేరు కోనప్ప ఆగ్రహానికి కారణమంటున్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో బ్రిడ్జిలు ఇతర పనుల కోసం సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళితే ఆయన హామీ ఇవ్వడం, తీరా స్థానికంగా ఉన్న నేతల జోక్యంతో అవి పెండింగ్ పడుతుండటంతో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు స్వయంగా ప్రకటించారు కోనప్ప. గతంలో కాంగ్రెస్ పార్టీపై కోనప్ప విమర్శలు చేయడంతో సీఎం రేవంత్ రెడ్డి ఆయన్ని పిలిపించుకుని మాట్లాడారు. సిర్పూర్ నియోజకవర్గానికి నిధులు కేటాయిస్తామని సీఎం హామీ ఇవ్వడంతోనే కోనప్ప కాంగ్రెస్లో కొనసాగుతూ వచ్చారు. కానీ నెలలు గడుస్తున్న ప్రభుత్వం నుంచి సీఎం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతోనే కోనేరు హస్తం పార్టీకి హ్యాండ్ ఇచ్చారని చెబుతున్నారు. సిర్పూర్ నియోజకవర్గానికి ప్రభుత్వ నిధులు కేటాయిస్తే ఆ క్రెడిట్ అంతా కోనేరు కోనప్పకే పోతుందని పార్టీ నేతలు కావాలని అడ్డుపడ్డారనే ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. నియోజకవర్గ అభివృద్ధికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క కూడా సపోర్ట్ ఇవ్వడం లేదని కోనప్ప వర్గం నేతలు ఆరోపణలు చేస్తున్నారు. తమ మాటకు విలువ లేనప్పుడు పార్టీలో కొనసాగాల్సిన అవసరం లేదంటున్నారు. కేవలం పార్లమెంట్ ఎన్నికల కోసమే తమని పావులుగా వాడుకున్నారని ఆరోపణలు కూడా చేస్తున్నారు. తనపై ఆరోపణలు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో చేరినందుకే పార్టీ మారాను తప్ప బీఆర్ఎస్తో కానీ తన గురువు కేసీఆర్తో కానీ తనకు విభేదాలు లేవనే కామెంట్స్తో రాజకీయంగా కొత్త చర్చకు తెరలేపారు కోనప్ప. మళ్లీ బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశాలున్నాయని సంకేతాలిస్తున్నారు. కోనేరు కోనప్పే కాదు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరికొందరు నేతలు కూడా యూటర్న్ తీసుకునేలా ఉన్నారు. మళ్లీ గులాబీ గూటికి చేరేందుకు కొందరు సన్నాహాలు కూడా మొదలుపెట్టారట. నిర్మల్ జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్లు కూడా కారు పార్టీ వైపే అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీలో చేరిన నేతలంతా హస్తానికి హ్యాండ్ ఇస్తే రానున్న రోజుల్లో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ కి కష్టాలు తప్పేలా లేవు. ఇప్పటికే పలుమార్లు కోనప్పని బుజ్జగించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈసారి కూడా అదే పని చేస్తుందా? ఇప్పటికే తీవ్ర అసహనంతో ఉన్న కోనప్ప పూర్తిగా తెగతెంపులు చేసుకుంటారో లేదో తేలాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి ముందు ముఖ్యమైన నేతలు పార్టీని విడితే మాత్రం కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.